హాయ్ అండి అందరికీ. 30 డేస్ 30 టిఫిన్స్‌లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి పాస్తా అండి. ఈ పాస్తా కోసమైతే నేను మేకరోని పాస్తా ప్యాకెట్ తీసుకున్నాను. తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరుగుతుండగా 1 ½ కప్పు పాస్తా వేశాను. కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా వేశాను. వేసి 80% ఉడకబెట్టేసి జల్లిబుట్టలో వేసేసి ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని తాలింపు వేసుకున్నాము. కళాయి పెట్టుకొని నూనె వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లము, సన్నగా తరిగిన ఎల్లిపాయలు అన్నీ వేసేసి తర్వాత ఒక క్యాప్సికమ్ మిడిల్ సైజ్‌లో కట్ చేసి వేసుకున్నాను. పచ్చి బఠాణీ గూడా వేసుకున్నాను. తర్వాత ఒక 4 టమాటాలైతే కట్ చేసి వేసుకున్నాను. క్యారెట్ గూడా వేసుకున్నానండి సన్నగా కట్ చేసి. ఇవన్నీ వేసేసాక అవన్నీ 80% ఉడికాక ఇప్పుడు పాస్తా వేసేసుకొని ఒకసారి కలిపేసి పాస్తా మసాలా ప్యాకెట్ వేశానండి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేశాను. అన్నీ వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలండి. మూత తీసేసి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా పాస్తా. ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.